ఫ్రెండ్స్, చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ అబద్ధాల ప్రచారం చేస్తున్నట్టు వారిపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఫేక్ ప్రచారం చేసినందుకు గాను వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఏపీ సీఐ చంద్రబాబు అదేవిధంగా లోకేష్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబును A1గా అదేవిధంగా లోకేష్ను A2గా చేర్చింది సిఐడి. కాగా 2023లో తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఇప్పుడు ఎన్నికల సందర్భంగా చట్టంతో భూములు పోతాయని, మొత్తం భూమిపై ప్రభుత్వం లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తారంటూ విపక్షాలను కడిగిపారేశారు. అయితే ఈ విషయంపైన అయితే చంద్రబాబు అదేవిధంగా లోకేష్ని అయితే అరెస్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఇద్దరిపైన అయితే సిఐడి అయితే కేసును నమోదు చేసి వాళ్ళని కస్టడీలో తీసుకునే యోచనలో అయితే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట మీద ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.